Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో చూడండి, వరల్డ్ వేస్టేజ్ మనకంటే వేస్ట్ చేస్తాం కదా చాలా ఫుడ్ని. సో దాని గురించి చూస్తాం ఇక్కడ, ఓకేనా. సో వరల్డ్ వేస్టేజ్ 1 బిలియన్ మీల్స్ ని ఒక డేలోనే వేస్ట్ చేస్తుందంట ప్రపంచం మొత్తం, ఓకేనా. మరి ఈ రిపోర్ట్ చెప్పింది ఎవరంటే యుఎన్ రిపోర్ట్, ఓకేనా. ఇది మనకి హిందూ పేపర్ లో రావడం జరిగిందండి. అండ్ మరి ఇక్కడ చూడండి, 1 బిలియన్ ఆఫ్ ఫుడ్ మీల్స్ వేస్టెడ్ ఇన్ ఏ డే వైల్ 783 మిలియన్ పీపుల్ అఫెక్టెడ్. అంటే మన దానివల్ల ఎంతమంది పీపుల్ అఫెక్ట్ అవుతున్నారు? 783 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు హంగర్ వల్ల, అంటే ఆకలి వల్ల, ఓకేనా. మరి యుఎన్ రిపోర్టు ఇక్కడ మరి ఇండియా న్యూస్ కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మరి ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద స్టడీ జాయింట్లీ ఆథర్డ్ బై ఎవరెవరు ఉంటారండి ఇందులో? ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి అంటాము, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్మెంట్ ప్రోగ్రామ్, అండ్ డబ్ల్యూఆర్ఏపి వేస్ట్ రీసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్. ఇంకొకటి ఏంటండి? వేస్ట్ రీసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్. And a UK based non-profit, remember this, non-profit program, okay na. మరి ఇది ఏం చేస్తుందంటే it tracks the global and national generation of food and inedible parts wasted at the retail and the consumer అండ్ హౌస్ హోల్డ్ అండ్ ఫుడ్ సర్వీసెస్. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఇది ట్రాక్ చేసేది గ్లోబల్ గా, నేషనల్ గా ఫుడ్ ఏ విధంగా వేస్ట్ అవుతుంది, లైక్ హౌస్ హోల్డ్ పర్పస్ లో కానీ, ఫుడ్ సర్వీసెస్ లో కానీ, ఓకేనా. అంటే కన్స్యూమర్ పర్పస్ లో తీసుకున్నప్పుడు రీటైల్ గా ఏ విధంగా వేస్ట్ అవుతుంది అనేదాన్ని రిపోర్ట్ అనేది మనకి ఇస్తుంది అన్నట్టుగా ట్రాక్ చేసి, ఓకేనా. మరి ఈ రిపోర్ట్ ఏమని హైలైట్ చేసింది చూడండి. హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్ తీసుకుంటే, ద రిపోర్ట్స్ డిఫైన్ ద ఫుడ్ వేస్ట్. ఇది ఏం డిఫైన్ చేస్తుందండి? ఫుడ్ వేస్ట్ అనేదాన్ని డిఫైన్ చేస్తుంది. మరి ఏంటి అని అంటే చూడండి, ఫుడ్ అండ్ ద అసోసియేటెడ్ inedible parts removed from the hunger food supply chain. Remember this, hunger food supply chain. And food loss అంటే ఏంటండి? It defines as all the crops and livestock human edible commodities quantities that directly or indirectly and completely exist the post harvest and slaughter production and supply chain up to and excluding the retail level అన్నారు. అంటే ఇక్కడ ఫుడ్ లాస్ అనేది ఏ విధంగా ఉంది? మన ఇప్పుడు క్రాప్స్ ఉంటాయి కదా, క్రాప్స్ పరంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏ విధంగా వస్తున్నాయి, అంటే లాస్ అవుతున్నాము అనే దాని గురించి ఇక్కడ మనము చూడొచ్చు. అండ్ ఇది మనకి చెప్తుంది అన్నట్టుగా. అండ్ ఇంకేం చేస్తుంది అంటే ఇట్ నోటెడ్ దట్, ఏం చెప్పిందంటే 2022లో దెర్ వాజ్ ఏ 1.5 బిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ వేస్ట్. ఎంతంట? 1.5 బిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ అనేది వేస్ట్ జనరేట్ అయిందని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ద ఇన్ఎడబుల్ పార్ట్ కూడా, ఓకేనా. అండ్ అమౌంటింగ్ ఆఫ్ 132 కిలోగ్రామ్స్ పర్ క్యాపిటా, ఓకేనా. అండ్ ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ఆల్ ఫుడ్ అవైలబుల్ టు ద కన్స్యూమర్. మరి ఇంకేం చెప్తుంది? మెనీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఇక్కడ ఏమంటుంది? లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న కంట్రీస్, దీని వల్ల ఏమవుతుంది? వాళ్ళకు ల్యాక్ ఆఫ్ ఫుడ్ అనేది ఉంటుంది అన్నట్టు. ల్యాక్ ఆఫ్ అడక్వేట్ సిస్టమ్ ఫర్ ద ట్రాకింగ్ ప్రోగ్రెస్. అంటే వాళ్ళకి ఈ ట్రాకింగ్ ప్రోగ్రామ్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఇంకా మనం సస్టైనబుల్ గోల్ ని మనం ఏ విధంగా రీచ్ అవ్వగలుగుతున్నాం అనే దానికి మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్ చేయగలిగే వాటిని మనం చేస్తున్నాం, ఇంకా ట్రాక్ చేయలేని కూడా చాలా ఉంటాయి కదా. సో దాని గురించి మనం ఇక్కడ చెప్తాం. ల్యాక్ ఆఫ్ అడక్వేట్ సిస్టమ్ ఫర్ ద ట్రాకింగ్ ప్రోగ్రెస్ టు మీట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. రిమెంబర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ రిలేటెడ్ గా క్వశ్చన్ అడుగుతారు, ఇది ఏ అంటే దేని కింద వస్తుంది అని కూడా అడుగుతారు అన్నట్టుగా, ఓకేనా. అండ్ హ్యావింగ్ ద ఫుడ్ వేస్ట్ బై 2023. మరి ఎట్ ప్రజెంట్ తీసుకుంటే ఓన్లీ 4 G20 కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, జపాన్, యూకే, యుఎస్ అండ్ యూరోపియన్ హ్యావ్ ఏ ఫుడ్ వేస్ట్ ఎస్టిమేట్ సూటబుల్ ఫర్ ట్రాకింగ్ ప్రోగ్రామ్. వాళ్ళ దగ్గర మాత్రం మంచిగా ఉందని చెప్తున్నారు. మరి హార్టర్ కంట్రీస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? ఫుడ్ వేస్ట్ ఫర్ క్యాపిటా ఇన్ హౌస్ హోల్డ్ అండ్ పొటెన్షియల్లీ డ్యూ టు ద హయ్యర్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్రెష్ ఫుడ్. ఎంత వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు ఫ్రెష్ ఫుడ్ అంటే ఇది ఈ విధంగా మనకి ఏంటంటే కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది అంటే ఫస్ట్ ఈ రిపోర్ట్ అనేది ఎవరు మనకి ఇస్తున్నారు, ఓకేనా. అండ్ జాయింట్ ఆథర్, దీని ఆథర్ ఎవరు ఉన్నారు అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఇది ప్రాఫిట్ బేసా, నాన్ ప్రాఫిట్ బేసా, ఎంత ఫుడ్ లాస్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి, ఓకేనా. మరి ఇక్కడ మనకి ఇంకా ఇంకొక రిపోర్ట్ కూడా తీసుకుంటే చూడండి, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. ఇది వచ్చేసి ఢిల్లీ వరల్డ్ మోస్ట్ పాపులేటెడ్
క్యాపిటల్ సిటీ అగైన్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, వరల్డ్ లోనే ఢిల్లీ చాలా అంటే మోస్ట్ పాపులేట్ అంటే సారీ పొల్యూటెడ్ సిటీ అని చెప్తున్నారు. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి.